డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంతం నానాజీ తనకున్నా లేకపోయినా వచ్చిన వారికి ఆకలి తీర్చే ఆదర్శమూర్తిగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలుగు టీచర్ ముత్య వెంకట రామలక్ష్మి సుబ్రహ్మణ్యం సీతారాం దంపతులను ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ జెడ్పీహెచ్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిని మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విగ్రహదాత వెంకట రామలక్ష్మి స్కూల్ హెచ్ఎం గాయత్రిలను షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ 117 జీవోను తీసుకువచ్చారని, దీంతో స్కూల్ రూపురేఖలే మారిపోతున్నాయని అన్నారు. ఈ స్కూల్ ఎంతో విశాలంగా ఉండటమే కాక ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతూ మంచి ర్యాంకులు వస్తున్నాయని తెలిపారు. స్కూల్కు సంబంధించి అభివృద్ధిలో నా వంతు సహకారం ఉంటుందని, ఏం అవసరమైనా వెంటనే సంప్రదించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేసి విద్యార్థులతో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విగ్రహదాత తెలుగు టీచర్ వెంకట రామలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం విని నా భర్త సహకారంతో సుమారు ₹1,00,000 వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ దేవానందం, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ, జిల్లా డిప్యూటీ అధికారి వెంకటేశ్వరరావు, ఎంఈఓలు ఎన్ వేణుగోపాల్, పి సత్యనారాయణ, కూటమి నాయకులు మాదారపు తాతాజీ, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, తూరగ సంతోష్, రాయుడు అనిల్, చింతాడ శేఖర్, స్కూల్ చైర్మన్ కరిదుర్గ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్గా చూస్తూ ఉంటే ఈ వాతావరణం నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత చక్కటి వాతావరణంలో నా స్కూల్ని నేనైతే చూడలేదు. నాకు డ్రిల్ పీరియడ్ అన్నా, క్రాఫ్ట్ పీరియడ్ అన్నా, అలాగే ఎన్సీసీ అన్న చిన్నప్పటి నుంచి నాకు క్రేజ్. మీ స్కూల్లో డ్రిల్ పీరియడ్ పెట్టుకోవడానికి ఒక డ్రిల్ మాస్టర్ అన్నారు, ఒక ప్లేస్ ఉంది, ముగ్గురు డ్రిల్ మాస్టర్. మీ టీచర్లు అంటే భయపడరు కానీ డ్రిల్ మాస్టర్ అంటే భయపడతారా? అవును కదా, మా చిన్నప్పుడు మేము వాళ్ళకే భయపడి ఉన్నాం. భయపడుతున్నారా? ఓకే, ఏదన్నా చాలా చక్కటి వాతావరణంలో ఈ స్కూలు నడుపుతూ ఉన్నారు. అట్లాగే దీంట్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 955 మంది పిల్లలు చదువుతున్నారంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ కాంపిటీషన్లో ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి 21 సెక్షన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ 4 క్లాస్ రూమ్స్, మామూలు 25 క్లాస్ రూమ్స్ నడుస్తూ ఉందని చెప్పారు. అట్లాగే 50 మంది స్టాఫ్, 6 వొకేషనల్ స్టాఫ్తో నడుస్తూ ఉన్నటువంటి స్కూల్ చాలా 117 జీవో గురించి తెలుసా మీ ఎవరికన్నా? మీ అందరికీ 117 జీవో తెలుసా? లోకేష్ గారు వచ్చిన తర్వాత మీకు దానివల్ల ఎన్నో రకాలైన ఉపయోగాలు, గవర్నమెంట్ స్కూల్ని ఈవేళ గర్వంగా పైన నిలబెట్టి ఒక స్థాయిలో నిలబెట్టి స్థాయికి, ప్రైవేట్ స్కూల్ స్థాయికి గవర్నమెంట్ స్కూల్ నిలబెట్టి స్థాయికి మా ఎమ్మెల్యేలందరినీ 4 గంటల పాటు కూర్చోబెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెంచండి, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ మనం కలజేద్దాం, మనం ధీటుగా ఉందాం, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఉందాం. నిజానికి చెప్పాలంటే మా కూటమిలో పార్టీలో పెద్ద ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలా చోట్ల. అయినా సరే దాన్ని వాళ్ళతోటే ఆ ప్రపోజల్ పెట్టించి ఈవేళ గవర్నమెంట్ స్కూల్ని ఒక స్థాయి పెంచాలి అన్న ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు బాగా ఎదరికి తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీకు రేపు పొద్దుట ఎంవి రామలక్ష్మి, ముత్య వెంకట రామలక్ష్మి, మా వారి పేరు ఆటెల్ల సుబ్రహ్మణ్య సీతారాం గారు అండి. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు. నాకు ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం చాలా స్ఫూర్తినిచ్చిందండి. అప్పటి నుంచి కూడా నేను పెట్టాలనే తాపత్రయం తప్ప పెట్టలేకపోయాను. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకు చాలా సహకారం అందించినట్టుగా ధైర్యాన్ని ఇచ్చి
నాకు ఈ విగ్రహం అన్నదాతగా పెట్టాలని సంకల్పాన్ని నిజ రూపాన్ని తీసుకొచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో నాకు కొంచెం బలం వచ్చింది. మేము అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం. దాంతో మా వారు వెంటనే అలాగే తప్పకుండా నువ్వు ఎంత ఖర్చైనా పెట్టిద్దు కానీ నీ సంకల్పాన్ని నెరవేర్చుకో అన్నారు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈవిడ ఎంత సహకారం చేసి లేని సమయంలో కూడా ఆవిడకి డబ్బు లేకపోయినా అందరికీ లేని వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా అన్నదానం ఎలా చేశారో అలాగే ఆవిడ సమక్షంలో పిల్లలందరూ భోజనం చేస్తే వీళ్ళు కూడా అంతటి వృద్ధిలోనూ రావాలని, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పిల్లలకి కలగాలని, అన్న వస్త్రాలకి పిల్లలకి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితాంతం లోటు రాకుండా ఉండాలని, ఆవిడ యొక్క విలువ తెలుసుకోవాలని అందరూ ముఖ్యంగా పాఠాల్లో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూసినట్టుగా అమ్మ ఎదురుగుండా భోజనం చేస్తారనే ఒక తాపత్రయంతో ఇది అలా శ్రీ పంతం నానాజీ గారు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇది ఓపెన్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఆయన చేతుల మీదుగా కూడా నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. జడ్పీహెచ్ సిపిఎస్పిలో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను.